హాయ్ ఫ్రెండ్స్, ఎర్రి ఫుడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పానకం వడపప్పు తయారు చేసే విధానం శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలతో. ముందుగా చిన్న కప్పుతో వడపప్పు తీసుకొని తర్వాత కప్పులో వేసుకొని కొన్ని వాటర్ వేసి నానబెట్టండి ఒక 10 నిమిషాలు. తర్వాత పెద్ద బౌల్ తీసుకొని బెల్లపగడ్డ తీసుకొని ఒక 50 గ్రాములు తురుముకున్న బెల్లాన్ని అందులో వేసి 10 నిమిషాలు వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. తర్వాత మిరియాలు 10-15 ఉండేటట్టు చూసుకొని మెత్తగా దంచుకోండి. మెత్తగా దంచిన తర్వాత అందులోనే 4 యాలక్కాయలు, వేసి మెత్తగా దంచండి. బాగా మెత్తగా పొడేదా దంచిన తర్వాత బెల్లాన్ని కరిగిన తర్వాత ఒకసారి వడగట్టుకోండి. ఏదన్నా మట్టి రాళ్ళు బోళ్ళు ఉంటే వచ్చేస్తాయి బయట. వడగట్టిన తర్వాత పొడి, మిరియాల పొడి, యాలకుల పొడి దాంట్లో వేసేయండి. వేసిన తర్వాత ఒకసారి చేయి పెట్టి కలపండి. పానకం రెడీ. తర్వాత మనం నానబెట్టిన వడపప్పు వాటర్ పోసి ఒక్కసారి నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. పానకం వడపప్పు రెడీ. శ్రీరామనవమి శుభాకాంక్షలతో. లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్, గంట కొట్టండి.